మానవునిలో అతిపెద్ద కండరం గ్లూటి మ్యాక్సిమస్. మానవునిలో అతిపెద్ద కండరం ఏది? గ్లూటి మ్యాక్సిమస్. కప్పల్లో సంతానోత్పత్తి కాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు. కప్పలలో సంతానోత్పత్తి కాలం ఏంది? జూన్ నుండి సెప్టెంబర్ వరకు. వేప చెట్టు ద్వయస్థితికం. వేప చెట్టు ద్వయస్థితికం అంటే మనకి ఏకస్థితికం ద్వయస్థితికం అట్లా ఉంటుంది. దాంట్లో ద్వయస్థితికం వేప చెట్టు అనేది ద్వయస్థితికం. ఎక్సోబయాలజీ అనగానేమి? అంతరిక్షంలోని జీవుల అధ్యయనంను ఎక్సోబయాలజీ అంటారు. అంతరిక్షంలోని జీవుల అధ్యయనంను ఏమంటాం? ఎక్సోబయాలజీ అంటారు. ఫాదర్ ఆఫ్ సైకాలజీని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని ఎవరిని పిలుస్తారు? సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ని ఫాదర్ ఆఫ్ సైకాలజీని అంటాం. మానవుల్లో అతిపెద్ద కండరం గ్లూటి మ్యాక్సిమస్. కప్పల్లో సంతానోత్పత్తి కాలం జూన్ నుంచి సెప్టెంబర్. వేప చెట్టు అనేది ద్వయస్థితికం. ఎక్సోబయాలజీ అంటే